సో యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్గా మీరు మన యోగిబాబుకి కూడా డబ్బింగ్ చెప్పారు. అంటే ఎట్లా డబ్బింగ్ ఆర్టిస్ట్కి ఎట్లా ఫస్ట్ ఆర్టిస్ట్ అయ్యి డబ్బింగ్లోకి వెళ్ళారా, లేదా డబ్బింగ్ నుంచి ఆర్టిస్ట్గా రావడం ఎట్లా జరిగింది? లేదు, యాక్చువల్గా ఏంటంటే ఫోటోలు పట్టుకుని ఆఫీస్ తిరిగే టైం అది 2011-12 ఆ టైంలో. ఆ ఫోటోలు పట్టుకు తిరిగినప్పుడే డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా అంతకుముందు యానిమేషన్స్ చెప్పేవాడిని. ఓకే. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్, డిస్కవరీ, వీటిలో చిన్న చిన్న బిట్స్ అవి చెప్పేవాడిని. అలా డబ్బింగ్ ఆర్టిస్ట్గా స్టూడియోస్కి వెళ్ళి నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ అని చెప్పేవాడిని, ఫోటోలు పట్టుకుని ఆర్టిస్ట్ అని చెప్పేవాడిని. రెండు ప్యారల్గా జరుగుతుంది. ఓ సీరియల్లో అవకాశం వచ్చింది. ఆ సీరియల్లో డబ్బింగ్ ఎపిసోడ్ అర్జెంట్గా ఇవ్వాలని సాయంత్రం డబ్బింగ్, మీకు సీరియల్ ఐడియా ఉంటుంది, పొద్దున చెప్తే ఇమీడియట్గా ఎడిట్ చేసి డబ్బింగ్ వచ్చేమాట. ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో డబ్బింగ్ చెప్పడానికి పక్కన ఇంకో సీరియల్ జరుగుతుంది. అంతకుముందు ఒక వసంతలో నాకు మంచి క్యారెక్టర్ వచ్చింది, నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ అది చెప్తాను, మన రెజ్యూమ్లో ఒకటి ఉంది కదా అంటే సరే ఒకసారి ట్రై చేద్దాను. హీరో ఫ్రెండ్, హీరో బాగుండాల్సిన క్యారెక్టర్ అనమాట, కళ్యాణ్ తిలకం మన సీరియల్. అది ట్రై చేశారు, అది ఓకే అయింది. ఇంకా అక్కడి నుంచి ఆ డబ్బింగ్ స్టూడియోలో ఆ క్యారెక్టర్ డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టా. ఇవి జరుగుతుంటే మీలాంటి వాల్యుయేషన్ ఎవరో డబ్బింగ్ యూనియన్లో కూడా ట్రై చేయి, ఎలాగే నీకు యూనియన్ కార్డ్ తీసుకున్నాం. వాళ్ళు ఆడిషన్ చేసి యూనియన్ కార్డ్ ఇచ్చారు, క్రౌడ్ చెప్పడం మొదలుపెట్టా. క్రౌడ్లో ఏదో కొత్తగా ట్రై చేస్తే బిట్లు పిలిచారు, బిట్లు ట్రై చేస్తే ట్రాక్ ఆర్టిస్ట్, ట్రాక్ నుంచి ఇప్పుడు క్యారెక్టర్లో. అలా ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్లో రాకేంద్ర మోడీ ఐడియా ఉంది, తను మీతో ఈ ఆఫీస్లో చేసాం. అంతకుముందు వాళ్ళు ఏదో చిన్నగా చెప్పాను కానీ దాని తర్వాత మన వాళ్ళు కొంచెం గుర్తించి ఆకాశ మహాద్రవ సినిమాలో కాళీ వెంకట్కి చెప్పించాం. ఓకే. అక్కడి నుంచి సార్కొట్టు పరంపర, మట్టి కుస్తీ, గార్గి తప్ప ఆల్మోస్ట్ నేనే చెప్పాను. సూపర్ సూపర్. అది జరుగుతుంటే కేజీఎఫ్ వచ్చింది. కేజీఎఫ్ చేసిన హనుమాన్ అనే రైటర్, ఈయన దగ్గర నేను కన్నడ సినిమాలు చిక్కన్ అనే ఆర్టిస్ట్కి, పొగరు, కిస్ అని ఇలా పెద్ద పెద్ద సినిమాల్లో అతనికి చెప్తున్న వాయిస్. మా ఇన్ఛార్జ్ గోవింద్ ప్రసాద్ గారు అని ఆయన కొంచెం గుర్తించి వీడు కామెడీ బాగా చెప్తాడు, యోగా ట్రై చేస్తున్నాడు, వీడు ఒకసారి ట్రై చేయాలి. హనుమాన్ కళలో పడ్డం, అతను అది యాక్సెప్ట్ చేయడం. అన్న నాకు ఫస్ట్ టైం హనుమాన్కి నమ్మింది అతనే, బీస్ట్కి. తర్వాత ఈ జైలర్ ఇప్పుడు నాకు సలార్లో ఎంత గుర్తింపు వచ్చింది, డబ్బింగ్ ఆర్టిస్ట్గా జైలర్ అంత గుర్తింపు వచ్చింది యోగాబాబు గారు. తర్వాత జవాన్, లక్కీ మ్యాన్ అని తన హీరోగా చేస్తాను, లెజెండ్ సర్వన్ అన్నాం, కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ ఇంకా ఇప్పుడు చెప్పాను, చెప్తూనే కూడా ఉన్నాయి ఇంకా. సూపర్. సో అది కొంచెం ప్లస్ అయిందండి. ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, వాట్స్ యువర్ ప్లాన్? భామా కళాపం అని ప్రియమణి గారిది, అది సెకండ్ పార్ట్ వస్తుంది, అది రిలీజ్కి ఉంది, అది జనవరి ఎండింగ్ అలా ఉండొచ్చు. దాంట్లో ఒక మంచి రోల్ చేశారు, చాలా మంచి రోల్ అది, ప్రియమణి గారు శరణ్య గారు కాంబినేషన్లో. అండ్ అనురాగ్ పార్క్లో చెప్పారు, తన డైరెక్షన్ డెబ్యూలో ఒక ఇంట్రెస్టింగ్ రోల్. అండ్ ఈ సలార్ తర్వాత 22వ తారీఖు రిలీజ్ అయ్యి 23 నాకు ఒక కాల్ వచ్చింది, ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి, అంటే ఇప్పుడు పేరు చెప్పాను కానీ వాళ్ళు ఒక మంచి రోల్ ఆఫర్ చేశారు. అది వాళ్ళే డైరెక్ట్గా అనౌన్స్ చేస్తాను. ఓకే. వెయిటింగ్ అని షూటింగ్ ఫిబ్రవరిలో ఉండొచ్చు, నెక్స్ట్ వచ్చే ఫిబ్రవరి మార్చిలో ఉండొచ్చు. ఓకే. డేట్స్ అది వెయిటింగ్ యాక్చువల్లీ, కాకుండా ఇంకా కొన్ని అవుతున్నాయి డిస్కషన్స్. ఓకే. మీరు మ్యాక్సిమం ఎన్ని లాంగ్వేజెస్ మాట్లాడతారు మీరు? అంటే తెలుగు, హిందీ వచ్చు కానీ ఇంకా డెక్కన్ హిందీ, హిందీ రాదు, డెక్కన్ హిందీ మాట్లాడతాను. ఇంగ్లీష్ ఓకే మేనేజబుల్. ఓకే. అంటే అన్బాటప్ అంతా రాజమండ్రి అంటే కదా, తెలుగు అయితే మంచి గ్రూప్ ఉందండి. అంటే అసలు రాజమండ్రిలో పుట్టి మన హైదరాబాద్కి వచ్చే జర్నీ అది ఎట్లా, అంటే చదువు నుంచి ఫిలిం ఇండస్ట్రీకి రావడం, ఇంట్లో ఒప్పుకోవడం, ఆ జర్నీ ఎలా జరిగింది? ఇంట్లో ఒప్పుకోవడం నాకు చెప్పాను కదా, ఇంట్లో ఒప్పుకోవడానికి లక్కీలీ నాకు ఇంట్లో ఏ ప్రెషర్ లేదు, అంటే వెళ్ళు అని ఎంకరేజ్మెంట్ లేదు, వెళ్ళొద్దని ఆపేవాళ్ళు లేదు, నీ ఇష్టం, నువ్వు హ్యాపీగా ఉండి ఎక్కడికి వెళ్ళినా ఈ పాయింట్లోనే ఉండేవారు వాళ్ళు. ఓకే. నా ప్లాన్ ఇదంతా, నేను వేసుకుని మాట్లాడాను హైదరాబాద్ రావాలని. ఈవెన్ చెన్నైలో ఉంటే చెన్నై వెళ్ళేవాడిని, తమిళ వచ్చి ఉంటే చెన్నై వెళ్ళిపోయేవాడిని, తెలుగు వచ్చి ఇటు ట్రై చేశాను, అంటే అటు ఇటు 2 రకాలు ట్రై చేసుకోవచ్చు కదా అని. అదొక డ్రీమ్ కదా, ప్యాషన్తో ఇటు వచ్చాను, ఇంకెలా ట్రావెల్ అయిపోతున్నాను అంతే. ఓకే. నాకు ఇంకా బ్యాక్ లాగిన వాళ్ళు ఎవరు లేరు, ఎంకరేజ్ చేసిన కూడా ఎవరు లేరు, చూసిన వాళ్ళు ఎవరు లేరు. వన్ మ్యాన్ ఆర్మీ అంతే, వన్ మ్యాన్ ఆర్మీ. మిమ్మల్ని చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే భయ్య, మలయాళం యాక్టర్ ఒక ఆయన ఉంటారు, నాకు ఆయన ఎగ్జాక్ట్ ఆయన పేరు గుర్తులేదు కానీ జేజే అని చెప్పి రీసెంట్గా ఒక 6 months బ్యాక్ 1 year బ్యాక్ సినిమా అతను అది రీసెంట్గా ఫ్యామిలీ సినిమా, రైట్ మిన్నల్ మురళి డైరెక్టర్. సో అటువంటి క్యారెక్టరైజేషన్స్ మీకు బాగా యాప్ట్ అవుతాయేమో అనిపించింది, లైక్ స్టోరీ ఓరియంటెడ్, ఎక్కువ మలయాళంలో తమిళలో ఎక్కువ జరుగుతుండే. మీరు ఎప్పుడు ఆ వైపుగా ఆలోచించలేదా, ట్రై చేయలేదా, లేకపోతే అటువంటి ఏమైనా ప్లాన్ చేసే ఆలోచన? అంటే ప్లాన్ చేసేది ఇద్దరికి ఛాన్స్ ఉంటుంది, ఒకటి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, ప్రొడక్షన్కి వాళ్ళు రైట్స్ కొని తెలుగులో నమ్మి చేయాలి, లేదు డైరెక్టర్కి అనిపించి అలాంటి కథ ఇక్కడ తయారు చేసి పెట్టాలి. అది లీడ్. ఇక్కడ ఏంటంటే మిగతా ఇండస్ట్రీస్కి ఇక్కడ తేడా ఏంటంటే, హీరో అంటే కొన్ని డైమెన్షన్స్ ఉంటాయి, లీడ్ అనే మాట మనం ఎక్కడైనా కూడా లీడ్ అంటారు.
ఇక్కడ తెలుగులో మన సౌత్ ఫిలిమ్స్లో ఎక్కువ హీరో అంటే ఆ లీడ్ అనే క్యారెక్టర్ చేయడానికి ఏంటంటే అలా చేశాను నేను ఈ డీఫోటోబీలో అత్తారిలో వన్ ఆఫ్ ద లీడ్గా చేశాను. మెయిన్ లీడ్గా చేసి 3 అని ఒక వెబ్ సిరీస్ చేశాను రామకృష్ణ దేవులపల్లి ఆయనది. అది ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ చేశాను, రిలీజ్ కాదు, అదొక థ్రిల్లర్. నా క్యారెక్టర్ లీడ్ అందులో, నాట్ ఎన్ హీరో, లీడ్. ఈ జేజేజేగో అనే పర్సన్ ఆ సినిమాలో మీరు చూస్తే తను లీడ్ అంతే, హీరో కాదు లీడ్. అంటే 2-3 డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ కథ గురించి నాకు చెప్పారు, అంటే అది నీకు చాలా హెల్ప్ అవుతుంది, ట్రై చేసినా మన చేతిలో ఏముంటుంది, అది రైట్స్ కొని ప్రొడక్షన్ చేసి డైరెక్షన్ చేయించి లేదా డైరెక్టర్ మనం చేసిన అంత కెపాసిటీ లేదు నాకు. ఇది చేసుకుంటూ వెళ్తుంటే ఎవరికో ఎక్కడో అనిపించి, ఇప్పుడు మీకు అనిపించినట్టు ఎవరికైనా డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ వాళ్ళకి అనిపిస్తే ఆ క్యారెక్టర్ నాకు అలాంటి క్యారెక్టర్ ఏదైనా వస్తుంది. ఏంటంటే ట్రై చేసుకుంటూ వెళ్ళడమే ఫస్ట్. అంటే నేను అనుకునేవాడిని ఒక కథ తెలిసి ఆ కథలో ఇది నీ క్యారెక్టర్ అని చెప్పి దాని మీద వర్క్షాప్కి వెళ్ళి డైలీ ప్రాక్టీస్ చేసి ఆ క్యారెక్టర్ని జనాలు నచ్చేలా చేయడం. డైరెక్టర్ నొప్పిస్తే ఆటోమేటిక్గా జనాలు నచ్చుద్ది, ఎందుకంటే హీఈస్ ద మెయిన్ పర్సన్ కదా. సో అతను నచ్చేలా చేసి ప్రూవ్ చేసుకున్న క్యారెక్టర్లో ఇంకా కానీ ఇది లాంగ్ ప్రాసెస్, చాలా లాంగ్ ప్రాసెస్. నాకున్న దానికి ఏంటంటే ఇప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోతుంటేనే కొంచెం హెల్ప్ అవుతుంది. ఏదో టైంలో డెఫినెట్గా అలాంటి పరిస్థితి వస్తుంది. ఈవెన్ ఇప్పుడు నేను అంత ఫైనాన్షియల్గా సెట్ అయినా నేను డెఫినెట్గా అదే ఆలోచిస్తాను, అరే ఆ సినిమా చాలా బాగుంది, నా బాడీ లాంగ్వేజ్ సెట్ అవుద్ది, నాకు తెలిసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఇతను కొంచెం సెన్సిబుల్గా ఉన్నాడు, నన్ను అర్థం చేసుకున్నాడు, ఈ కథ మనం చేద్దామా, ఇవన్నీ జరుగుతాయి. బట్ ఫైనాన్షియల్లీ ఐఎమ్ నాట్ ఇన్ దట్ పొజిషన్ కదా. ఇంకోటి ప్రొడక్షన్ అంటే ఓన్లీ డబ్బులు పెట్టడం కూడా కాదు, మార్కెటింగ్ అన్నీ అవి తెలియడానికి సినిమా రిలీజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు ఇప్పుడున్న టైంలో. సో అది అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు డెఫినెట్గా వెయిటింగ్ ఫర్ ఇట్. కానీ ఇప్పుడు దానికన్నా ముందు ఏంటంటే ఇంకా నలగాలి, ఇంకా మంచి క్యారెక్టర్ చేయాలి. సరాల్లో చిన్నదే, ఇది కొంచెం పెద్ద స్కేల్లో ఇంకొంచెం పెద్ద క్యారెక్టర్ అంటే ఒకలా ఉంటుంది. ఏదో చిన్న సినిమాలో